ఓకే. సో హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్. ప్రతి ఒక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కూడా అట్రిబ్యూట్స్ కలిగి ఉంటుంది. ఓకే. ఆల్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ అన్ అట్రిబ్యూట్స్. ఆల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ can have attributes. ప్రతి ఒక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కూడా అట్రిబ్యూట్స్ ని కలిగి ఉంటుంది. ఎందుకు వీటి యొక్క దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అట్రిబ్యూట్స్ ని యూజ్ చేసి మనం కొంచెం అడిషనల్ గా వాటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు యూజర్స్ కి. లేకపోతే వాటికి స్టైల్స్ ని అప్లై చేయొచ్చు. నిన్న మీరు స్టైల్ అనే దాన్ని అప్లై చేయలేదండి. ఓకే. సో ఇక్కడ మనం నార్మల్ గా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని యూజ్ చేయడం వల్ల మనకు బ్లాక్ టెక్స్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ తప్ప ఇంకేం యాడ్ అవ్వట్లేదు అందులో. ఓకే. సో మీరు దానికి అడిషనల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని అంటే ఈ అట్రిబ్యూట్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి మూవ్ అవ్వాలి. ఓకే. సో అంటే ఆ పేజ్ ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు లేకపోతే ఒక టెక్స్ట్ ని క్లిక్ చేసినప్పుడు మీరు అది చేయాలి. సో ఆ టెక్స్ట్ ని క్లిక్ చేసినప్పుడు అలా మూవ్ అవ్వాలనంటే దానికి కొంత కావాలి కదా. సో అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. ఓకే, ఈ పేజ్ కి మూవ్ అవ్వండి అని చెప్పేసి. సో ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అట్రిబ్యూట్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. ఓకే. అట్రిబ్యూట్స్ provides additional information about elements. సో ఏవైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏదైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉందో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి సంబంధించి. నెక్స్ట్ ఈ అట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా మీరు రాసేటప్పుడు స్టార్టింగ్ లోనే ఉంచాలి. అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ మీరు రాస్తున్నప్పుడు, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీరు రాస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్ నేమ్, క్లోజ్, ట్యాగ్ కంటెంట్, క్లోజ్ అప్ ట్యాగ్ నేమ్. ఓకే. సో ఇలా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు హెచ్టిఎంఎల్ సంబంధించిన అట్రిబ్యూట్స్ రాస్తున్నారో ఆ అట్రిబ్యూట్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ట్యాగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ లోనే మీరు రాసుకోవాలి. ఓకే. అట్రిబ్యూట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ. అట్రిబ్యూట్ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత దాని యొక్క వాల్యూ. ఓకే. సో నెక్స్ట్ పాయింట్, అట్రిబ్యూట్ ఆల్వేస్ స్పెసిఫైడ్ ఇన్ ద స్టార్ట్ ట్యాగ్. ఓకే. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ట్యాగ్ లోనే రాయాలి. సో ఇట్ సైడ్ రాయకూడదు. క్లోజింగ్ ట్యాగ్ దగ్గర ఎప్పుడు కూడా రాయకూడదు. స్టార్టింగ్ ట్యాగ్ ఎక్కడైతే ఉందో ఆ ట్యాగ్ లోపల రాయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ గ్రేటర్ దెన్ సింబల్ ఏదైతే ఉందో ఆ గ్రేటర్ దెన్ సింబల్ కంటే ముందు ఉండాలి. Attributes are always specified in the start. ఓకే. ట్యాగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం తీసుకోవాలి. ఎండ్ లో తీసుకుపోయి ఎప్పుడు కూడా రాయకూడదు. నెక్స్ట్ అట్రిబ్యూట్ కి ఏమేమి ఉన్నాయి? నేమ్ అండ్ అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ. రైట్. అట్రిబ్యూట్ యొక్క నేమ్ ఉంది అందులో, అలాగే వాల్యూ కూడా ఉంది. నెక్స్ట్ పాయింట్, attributes are usually come in name, value pair. Attributes usually
in attribute name attribute have value. Value pairs. Example, attribute tag ఇక్కడ ఎత్తున్న tag attribute name is equal to within double quotation we need to write an value. Tag content and close of your tag. Okay, so for example HTML లో ఉన్న ఒక యాంకర్ ట్యాగ్ మీరు తీసుకున్నారు అనుకోండి. ఈ యాంకర్ ట్యాగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి మూవ్ అవడానికి మనం దీన్ని తీసుకుంటాం. ఓకే, ఏదైనా ఒక పేజ్ తీసుకుంటే ఆ పేజ్ ని ఇంకో పేజ్ కి మూవ్ అవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రోగ్రామ్ లో మీ యొక్క ఫైల్స్ లో మీరు ఒక 2 ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకున్నారు. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి సెకండ్ ప్రోగ్రామ్ కి మూవ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో అప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. యాంకర్ ట్యాగ్ యొక్క నేమ్ ఇక్కడ యాంకర్. ఓన్లీ ఏ అనే రాస్తాం. నేమ్ పిలవడం మాత్రం యాంకర్ అని పిలుస్తాం, కానీ రాసేటప్పుడు మాత్రం ఓన్లీ ఏ అని మాత్రమే రాస్తాం. దీనికి రిఫరెన్స్ అట్రిబ్యూట్ యొక్క నేమ్ హెచ్ రిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు పాత్ రాయాలి. అంటే ఏ ఫైల్ కి మూవ్ అవ్వాలో ఆ ఫైల్ యొక్క పాత్ ని ఇక్కడ రాయాలి విత్ ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్. ఫైల్ పాత్ విత్ ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్ ఆర్ డేట్ జేపీజీ విత్ ఎక్స్టెన్షన్ తో ఉండాలి. నెక్స్ట్, ఓకే, క్లోజ్. ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ రాస్తారో ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది యూజర్ కి. ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ రాస్తున్నారో ఆ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే ఈ కంటెంట్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తున్నారో అప్పుడు వెంటనే ఇక్కడ ఏదైతే మీరు స్పెసిఫైడ్ పాత్ ఇస్తున్నారో ఆ పేజ్ కి మూవ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 HTML ఫైల్స్ క్రియేట్ చేసుకున్నారు. పేజ్ 1, పేజ్ 2. పేజ్ 1 డాట్ హెచ్టిఎంఎల్ నుంచి పేజ్ 2 డాట్ హెచ్టిఎంఎల్ కి మీరు మూవ్ చేయాలని అనుకుంటున్నారు. సో అప్పుడు జస్ట్ ఇక్కడ మీరు సేమ్ ఫోల్డర్ లోనే ఉంటే పేజ్ 1 అండ్ పేజ్ 2 రెండు కూడా సేమ్ ఫోల్డర్ లోనే ఉంటే జస్ట్ ఫైల్ యొక్క నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు కంపల్సరీగా డాక్ టైప్ అనేది తీసుకోవాలి. డాక్ టైప్ స్పేస్ HTML వర్షన్ HTML5 రిప్రజెంటేషన్. అన్ని HTML ట్యాగ్స్ కి రూట్ ట్యాగ్ వచ్చేసి HTML, క్లోజ్ ఆఫ్ యువర్ HTML. ఈ HTML ఓపెన్ అండ్ క్లోజ్ లోపలనే మనం అన్ని రాసుకోవాలి. నెక్స్ట్ ఎడ్. సో ఎడ్ మనం ప్రజెంట్ ఓన్లీ టైటిల్ ని యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. టైటిల్ రాయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. టైటిల్. ఓకే, సో అట్రిబ్యూట్ ఎగ్జాంపుల్. క్లోజ్ ఆఫ్ యువర్ టైటిల్. నెక్స్ట్ బాడీ. క్లోజ్ ఆఫ్ యువర్ బాడీ. ఇక్కడ యాంకర్ ట్యాగ్ ని తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్ హెచ్ రిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ కి నేను పేజ్ 1 అని ఇస్తున్నాను అనుకో, పేజ్ 2 కి మూవ్ అవ్వాలి. పేజ్ 2 డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో ఇక్కడ పేజ్ 2 అని ఇస్తాను. యాంకర్ ట్యాగ్. సేవ్. సో ఈ ఎడ్2 లో ఒక HTML కి సంబంధించి ఒక సపరేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. HTML. ఓకే, సో ఇక్కడ పేజ్ 1
ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్, page1.html. ఇక్కడ సేవ్ యాస్ టైప్ వచ్చేసి ఆల్ ఫైల్స్. ఓకే, సేమ్ ఇలాంటిదే నాకు పేజ్ 2 కూడా కావాలి. ఓకే, సో ఇక్కడ నేను పేజ్ 1 అని మెన్షన్ చేస్తున్నా. ఒక h1 ట్యాగ్ తీసుకొని పేజ్ 1. నెక్స్ట్, సో ఇప్పుడు సెకండ్ పేజ్ కి మీరు మూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సేమ్ కోడ్. ఓకే, పేజ్ 2 దీన్ని పేజ్ 2.html కింద సేవ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ క్రోమ్ లో ఓపెన్ చేయండి. ఈ HTML లోపల పేజ్ 1 ఏదైతే ఉందో ఆ పేజ్ 1 ని ఓపెన్ విత్ క్రోమ్. ఓకే, సో పేజ్ 1, పేజ్ 2 అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నానో అప్పుడు వెంటనే పేజ్ 2 కి మూవ్ అయింది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ పేజ్ 2 ఉంది కాబట్టి జస్ట్ ఆ పేజ్ అనేది రీప్లేస్ అవుతుంది. ఒకవేళ సెకండ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ 2 దగ్గర పేజ్ 1 కి మూవ్ చేస్తున్నారు అనుకోండి, సెకండ్ పేజ్ కి మూవ్ అయిపోతుంది. ఓకే, పేజ్ 1, నెక్స్ట్ పేజ్ 2. అలా మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నారో క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనకు మూవ్ అవడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక వెబ్సైట్ని డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ 2 నుంచి ఏదైనా google.com ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో google.co.in ఈ పాత్ని ఇక్కడ కాపీ చేసుకొని ఈ హెచ్ రిఫరెన్స్ లోపల ఇస్తే ఆటోమేటిక్గా అక్కడికి మూవ్ అయిపోతుంది. ఓకే, సో పేజ్ 2 ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో ఓకే, సో పేజ్ 2 మీద క్లిక్ చేసినప్పుడు అది గూగుల్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ కైనా మూవ్ చేయొచ్చు లోకల్గా, లేకపోతే ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్ కూడా అక్కడ ఫైల్ యొక్క పాత్ని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది అక్కడికి మూవ్ అయిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా లైవ్లో ఉన్న వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో ఇంకొకటి పాత్ని సెట్ చేసుకునేటప్పుడు ఇక్కడ 2 సేమ్ ఫోల్డర్లోనే ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే సబ్ ఫోల్డర్స్లో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సబ్ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ సబ్ ఫోల్డర్ లోపల ఆ ఎగ్జాంపుల్ 2 అనే ఫైల్ ఉంది, పేజ్ 2 అనే ఫైల్ ఉంది. ఓకే, సో అదే మీరు ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తే రాదు. ఓకే, సో పేజ్ 1 నుంచి పేజ్ 2కి మూవ్ అవుతుంటే మీకు ఇవో ఫైల్ వాజ్ నాట్ ఫైండ్ అని వస్తుంది. ఎందుకు? సో అది సబ్ ఫోల్డర్లో ఉంది. వాటి యొక్క పాత్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఓకే, పేజ్ 1 కదా, సో పేజ్ 1ని మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆ పేజ్ 1ని ఓపెన్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి నోట్ ప్యాడ్లో ఓపెన్. ఓకే, సో ఇక్కడ సబ్ ఫోల్డర్ /పేజ్ 2. ఓకే, సో అప్పుడు మనకు ఎలాంటి ఎర్రర్ లేకుండా ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అక్కడ ఫోల్డర్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో ఒకవేళ మీకు అలాంటి మిస్టేక్స్ ఏమైనా వస్తున్నాయంటే డైరెక్ట్ మీరు అక్కడ చెక్ చేసుకోండి ఒకటి. లేదనుకుంటే మీకు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎర్రర్స్ ఏం లేకుండా ఉండాలంటే డైరెక్ట్ ఇక్కడ పాత్ అనేది మనకు తెలుస్తుంది.
సో, దాని మీద జస్ట్ ఇట్లా మీరు డబుల్ క్లిక్ చేస్తే అక్కడ వచ్చిన నేమ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కాపీ చేసుకోవచ్చు. ఓకే. సేవ్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. దెన్ ఫోల్డర్ 2. సో, అలా. అంటే సబ్ ఫోల్డర్స్‌లో ఉంటే సబ్ ఫోల్డర్. ఎగ్జాక్ట్ పాత్ మొత్తం కూడా మీరు పెట్టేయొచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఒక యూఆర్ఎల్ లింక్ పెట్టేసామో అలా పాత్ మొత్తం కూడా మీరు పెట్టేయొచ్చు. ఇలా అట్రిబ్యూట్స్ మనకు చాలా ఉంటాయి. ఓకే. సో, ప్రతి ఒక్క హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌కి, ఎలిమెంట్‌కి కొన్ని సెపరేట్‌గా దానికి ఇండివిడ్యువల్‌గా వాటి కోసమే ఉంటాయి. కొన్ని అన్నింటికి యూజ్ చేసేటివుంటాయి. ఓకే. సో, నెక్స్ట్ మీరు ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌ని నెక్స్ట్ ఇమేజ్‌కి యూజ్ చేస్తున్నారనుకోండి. ఓకే. సో, ఇమేజ్ ట్యాగ్‌ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఇమేజ్‌కి సెపరేట్ కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇమేజ్ షార్ట్‌కట్‌గా మనం దాన్ని రాసేదొచ్చేసి ట్యాగ్ యొక్క నేమ్ ఐఎంజీ. ఇక్కడ రాసేటప్పుడేమో ఐఎంజీ అంటాం. పలకడం మాత్రం ఇమేజ్ ట్యాగ్. ఐఎంజీ ఇక్కడ దీని యొక్క అట్రిబ్యూట్ యొక్క నేమ్ ఎస్ఆర్‌సి. ఓకే. ఈ ఎస్ఆర్‌సి లోపల ఇమేజ్ యొక్క పాత్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఇమేజ్ అక్కడ మీకు డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం. ఓకే. సో, ఈ గూగుల్ అనే ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాను. దాని యొక్క ఇమేజ్ యొక్క నేమ్ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి పీఎన్‌జీ. ఓకే. సో, ఇక్కడ ఎన్2లో హెచ్‌టీఎంఎల్ అనే ఫోల్డర్‌లో సేవ్ చేసుకుంటాను. ఓకే. 1.html. ఇమేజ్ ట్యాగ్‌ని పేజ్ 1లో చేస్తున్నా కాబట్టి ఈ ఇమేజ్ కూడా సేమ్ ఫోల్డర్‌లో ఉంది. ఓకే. సేమ్ ఫోల్డర్‌లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం డైరెక్ట్‌గా పాత్ ఓన్లీ ఫైల్ యొక్క నేమ్ విత్ ఎక్స్‌టెన్షన్ రాస్తే సరిపోతుంది. 1.png. సేవ్ అండ్ క్లోజ్ ఆఫ్ యువర్ ఇమేజ్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ లాగా ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇమేజ్ ట్యాగ్. ఎందుకంటే ఇమేజ్‌కి డైరెక్ట్ ఇమేజ్ యొక్క పాత్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. దానికి ఎలాంటి కంటెంట్ అనేది అడిషనల్‌గా లేదు. సో, అందుకోసం డైరెక్ట్‌గా మనం ఇలా క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ అంతే కాకుండా హైట్ అండ్ విడ్త్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే. బై డిఫాల్ట్‌గా సైజ్ ఎంత అవుతుందో ఆటోమేటిక్‌గా అలా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఆ ఇమేజ్‌కి పర్టిక్యులర్‌గా హైట్ అండ్ విడ్త్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఓకే. సో, ఆ ఇమేజ్ కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే అయ్యింది. ఒకవేళ ఈ ఇమేజ్ కూడా సబ్ ఫోల్డర్‌లో తీసుకున్నారనుకోండి. లేకపోతే ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ తీసుకొని అందులో నార్మల్‌గా మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రతి దాన్ని కూడా సెపరేట్‌గా స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇమేజ్‌ని. అప్పుడు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఎలాగైతే మనం హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని సబ్ ఫోల్డర్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే తీసుకున్నామో సేమ్ దీన్ని కూడా అలానే ఇమేజెస్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సబ్ ఫోల్డర్‌లో ఉంటే. images/1. ఓకే. సో, ఇక్కడ మిస్ అయింది. ఎప్పుడైనా ఈ ఫైల్ రాలేదంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ కన్సోల్‌లోకెళ్తే మీకు తెలుస్తుంది. ఏంటి? ఫైల్ రిసోర్స్ నాట్ ఫౌండ్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎలిమెంట్‌లోకెళ్ళండి. ఎలిమెంట్‌లోకెళ్ళినప్పుడు images/1.png. సో, దాని మీద ఇలా పాత్ మొత్తం మీకు డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, ఎందుకు అందులో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏంటి? ఓకే. ఇమేజెస్‌లో కూడా పేజ్ 1ని మూవ్ చేశాను. ఓకే. ఓకే. 1 అనే ఇమేజ్‌ని కాకుండా పేజ్ 1 అనేది అక్కడికి మూవ్ అయింది కాబట్టి సో, మనకు ఆ ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవ్వట్లేదు. మనకి పేజ్ 1 ఇక్కడ అవసరం లేదు. ఓకే. పాతదంతా కరెక్టే ఉంది. కానీ అక్కడ ఇమేజ్ లేదు. అందుకు మనకు రాలేదు. ఓకే. సో, ఇప్పుడు ఈ కన్సోల్‌లో చూస్తే మీకు ఆ ఎర్రర్ అనేది ఉండదు. ఈ ఇమేజ్‌ని మీకు నచ్చిన సైజ్ అండ్ హైట్ అండ్ విడ్త్ కూడా ఇమేజ్ యొక్క అట్రిబ్యూట్స్‌కి హైట్ అండ్ విడ్త్ కూడా అడిషనల్‌గా ఉన్నాయి. సో, మీరు కావాలనుకుంటే ఆ హైట్ అండ్ విడ్త్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. హైట్ ఎంతుండాలి?
దాన్ని పిక్సెల్స్‌లో అయినా కానీ, సెంటీమీటర్స్‌లో అయినా, మీటర్స్‌లో గాని ఇవ్వచ్చు. సో, ఇక్కడ మనం పిక్సెల్స్‌లో ఇస్తున్నాం. లేకపోతే పర్సెంటేజ్ వైస్ కూడా మీరు ఇవ్వచ్చు. హైట్ నేనొక 300 పిక్సెల్స్ ఉండాలని ఇస్తాను. నెక్స్ట్ అలానే విడ్త్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇమేజ్‌కి. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఒక 600 ఉండాలండి. దానికి డబల్. లుకింగ్ కరెక్ట్ రాదు. ఓకే. సో, ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందా లేదా ఆటోమేటిక్. సో, బ్లర్ అయిపోయింది ఇమేజ్. సో, మనం ఎప్పుడైనా కానీ ఎగ్జాక్ట్‌గా మనకి ఎంతైతే కావాలో అలాంటి ఇమేజెస్‌ని మనం రెడీ చేసుకుంటే బెటర్. ఓకే. సో, ఇది ఇమేజ్ యొక్క అట్రిబ్యూట్. ఇమేజెస్‌కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి? ఎస్ఆర్‌సి ఉంది, హైట్ ఉంది, విడ్త్ ఉంది. అదే యాంకర్ ట్యాగ్‌కి హెచ్ రిఫరెన్స్ ఒకటి తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ అన్నిటికి కామన్‌గా యూజ్ చేసే అట్రిబ్యూట్ స్టైల్ అట్రిబ్యూట్. ఇక్కడ ఇమేజ్‌కి ఇంకొకటి కూడా మీరు తీసుకోవచ్చు. ఆల్టర్‌నేట్ ఏఎల్‌డి ట్యాగ్. ఈ ఏఎల్‌డిని తీసుకుంటే ఏమవుతుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇమేజ్ యొక్క మీ ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవ్వలేదనుకో, సో, ఆ టెక్స్ట్ అనేది అక్కడ డిస్‌ప్లే అవుతుంది. మీరు ఇక్కడ ఏదైతే రాస్తున్నారో అది అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాత్‌లో మిస్ అయిందనుకుందాం. ఇమేజ్ డిస్‌ప్లే అవ్వట్లేదు. ఇంతకుముందు మనకు స్టార్టింగ్‌లో ఇమేజ్ డిస్‌ప్లే అవ్వలేదు. ఆ డిస్‌ప్లే అవ్వకపోతే ఆ ప్లేస్‌లో ఆ నేమ్ మనం ఏదైతే ఆల్టర్‌నేట్‌గా నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ అనేది అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ మనం ఆ ఇమేజ్ కరెక్ట్ రాసామనుకోండి. సో, ఆ నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వదు. ఇమేజ్ లేనప్పుడు మాత్రమే అంటే ఇమేజ్ యొక్క లోడ్ అవ్వనప్పుడు మాత్రమే మనకు ఆ టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ అన్నిటికి కామన్‌గా యూజ్ చేసే అట్రిబ్యూట్ వచ్చేసి స్టైల్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం మన యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్‌కి డిఫరెంట్ కలర్స్‌ని అప్లై చేయాలంటే. ఓకే. సో, మనం ఎప్పుడైనా డిఫరెంట్ కలర్స్ కానీ ఎట్నైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ట్యాగ్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఈ అట్రిబ్యూట్‌ని మనం యూజ్ చేయొచ్చు. అట్రిబ్యూట్ యొక్క నేమ్ ఏంటంటే స్టైల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క టెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1 ట్యాగ్ తీసుకున్నారు. సో, ఈ హెచ్1 ట్యాగ్‌కి మీరు స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారు. స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి దానికి కలర్స్ మార్చుకోవచ్చు. లేకపోతే ఒక పేజ్ నుంచి అంటే ఎగ్జాక్ట్‌గా మీ యొక్క స్క్రీన్‌లో లెఫ్ట్‌లో ఉండాలా, రైట్‌లో ఉండాలా, సెంటర్‌లో ఉండాలా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దానికి కలర్ ఇవ్వచ్చు. దానికి కావాలనుకుంటే బార్డర్‌ని ఇవ్వచ్చు. దాని యొక్క సైజ్‌ని మార్చొచ్చు. ఇప్పుడు బై డిఫాల్ట్‌గా హెచ్1 అంటే అన్ని హెచ్1 అనేవి కూడా ఒకే సైజ్ ఉంటాయి. అలా కాకుండా మీకు నచ్చిన సైజ్‌కి కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ కొన్ని జస్ట్ ఈరోజు కొన్ని మాత్రమే నేను చూపిస్తాను. స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని మీరు రాసినప్పుడు ఫస్ట్ మీరు ట్యాగ్ స్టార్టింగ్‌లో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు వితిన్ డబుల్ కొటేషన్స్ లోపల మీ యొక్క ప్రాపర్టీ నేమ్ మీరు తీసుకోవాలి. ఓకే. మనకేమి కావాలి కలర్. కలర్ అనేది ఒక ప్రాపర్టీ. దానికి రెడ్డో, బ్లూవో, గ్రీన్ వాల్యూ. ఇక్కడ ఎప్పుడైతే స్టైల్ అనే అట్రిబ్యూట్ మీరు రాస్తున్నారో దానికి ఫస్ట్ మీరు కలర్ ఓకే. సో, ఎప్పుడైతే మీరు ఈ వేరియబుల్స్ సారీ ఈ ప్రాపర్టీ నేమ్ ఇక్కడ ఫస్ట్ మీరు ప్రాపర్టీ రాయాలి. తర్వాత వాల్యూ రాయాలి. దానికి సంబంధించిన వాల్యూ. మళ్ళీ మల్టిపుల్ రాసుకోవాలనుకోండి. మళ్ళీ సెమికాలన్, ప్రాపర్టీ అండ్ వాల్యూ. మీరు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే అన్ని వాల్యూస్ రాసుకోవచ్చు. కాకపోతే వాటి మధ్యలో సెమికాలన్ ఉండాలి. ప్రాపర్టీకి, వాల్యూకి మధ్యలో కాలన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ మొత్తం సెపరేట్ ప్రాపర్టీ రాస్తున్నప్పుడు సెమికాలన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో, కలన్ దానికి ఏ కలర్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు? రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నారా? బ్లూ కలర్ లేకపోతే ఏదైనా కలర్ పిక్కర్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీకు ఒక డిఫరెంట్ కలర్‌ని ఈ గూగుల్‌లో ఉన్న కలరో లేకపోతే ఏదో ఒక కలర్‌ని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. కలర్ కోడ్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క కలర్ కూడా కోడ్ కూడా ఉంటుంది. అవి ఎలా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు అనంటే కలర్ పిక్కర్‌లోకెళ్ళి ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. కలర్ పిక్కర్ మీకు నచ్చిన కలర్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎగ్జాక్ట్ కోడ్ కనపడుతుంది కదా మీకు. ఆ కోడ్ యాజ్ సింబల్ కూడా మనకు కావాలి. ఓకే. యాజ్ ఆ కలర్ యొక్క కోడ్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంతే కాకుండా నాకు ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉండాలని చెప్తాను. సో, దానికోసం టెక్స్ట్ అలైన్ ఒకటి యూజ్ చేస్తున్నాను. టెక్స్ట్ అలైన్.
ఎప్పుడైతే సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీ నేమ్ 2 వర్డ్స్ ఉందో వాటికి మధ్యలో ఐఫోన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది. కాలన్ సెంటర్‌లో ఉండాలనుకుంటున్నా. సో, సెంటర్. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీని మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. ఓకే. మళ్ళీ సెమికాలన్ ప్రాపర్టీ యొక్క నేమ్. నేను బార్డర్ ఇవ్వాలనుకుంటున్నా. లేకపోతే ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటా. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్. కాలన్ 10 పిక్సెల్స్ ఇస్తాను. ఒక 10 పిక్సెల్స్ ఇస్తాను. ప్రోగ్రామ్ సేవ్ అండ్ దెన్ రన్. చూసారా ఇక్కడ సేమ్. ఇక్కడ పైన కూడా మనకు టాప్ లో కొంత స్పేస్ అనేది వచ్చింది. ఓకే. సో దాన్ని మనం ప్యాడింగ్. కలర్ ఇచ్చాం, ఆ కలర్ వచ్చేసింది. తర్వాత ఎగ్జాక్ట్ గా సెంటర్ కి ఉండాలని చెప్పాం, సెంటర్ లో వచ్చేసింది. ఒకవేళ రైట్ లో ఉండాలనుకుంటున్నారు అనుకోండి, సో జస్ట్ ఇక్కడ మీరు రైట్ కి చేంజ్ చేస్తే రైట్ అయిపోతుంది. సార్ నాకు ఇమేజ్ కి కలర్ కావాలి. ఇమేజ్ కి కలర్ కావాలి సార్. ఇమేజ్ కి కలర్ ఎక్కడన్నా అప్లై అవుతుందా? ఇమేజ్ నువ్వు అలా డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో ఇమేజ్ సరౌండింగ్ లో నువ్వేమన్నా బార్డర్ కావాలంటే తీసుకోవచ్చు. ఓకే. ఇమేజెస్ అనేటివి ఏంటి, అక్కడ ఏదైతే ఉందో నీ దగ్గర ఉన్న ఇమేజ్ నువ్వు ఏదైతే డిజైన్ చేసుకున్నావో ఆ డిజైన్ చేసుకున్న ఇమేజ్ అక్కడ డిస్ప్లే చేస్తున్నావు. ఓకే. దాన్ని మీరు కావాలంటే బ్లర్ చేయొచ్చు. ఓకే. ఒక ఇమేజ్ పైన కొంచెం లైట్ గా వచ్చేటట్టు బ్లాక్ కలర్ అవి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఇమేజ్ డిస్ప్లే కావాలంటే వాటి సరౌండింగ్ లో మీరు బార్డర్ తీసుకోవచ్చు. ఓకే. సేమ్ ఇదే స్టైల్ ఆట్రిబ్యూట్ ని మీరు యూజ్ చేసి కామన్ అన్నిటికీ యూజ్ చేయొచ్చు. సారీ, బార్డర్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏమి ఇస్తున్నా అంటే ఎన్ని పిక్సెల్స్ లో ఇస్తున్నా, దాని యొక్క సైజ్, ఆ బార్డర్ థిక్నెస్ ఎంత ఉండాలనేది మనం ఫస్ట్ మెన్షన్ చేయాలి. సో నాకు ఒక 2 పిక్సెల్స్ ఉండాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ అది థిక్ గా ఉండాలా లైట్ గా ఉండాలనేది మెన్షన్ చేయాలి. సో నాకు థిక్ గా ఉండాలి కాబట్టి సో సాలిడ్ అని ఇస్తున్నా. లైట్ గా ఉండాలనుకుంటే లైట్ అని ఇవ్వండి. అక్కడ స్పేస్ ఇక్కడ కలర్ యొక్క కోడ్ ని ఇవ్వాలి. సో ఇంతకు ముందు తీసుకున్న కలర్ కోడ్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కోడ్ నే మళ్ళీ అప్లై చేస్తాం. మీ ఇష్టం, మీకు నచ్చిన నేమ్ కూడా మీరు ఇక్కడ రాయొచ్చు. రెడ్, బ్లూ, గ్రీన్. సో నార్మల్ మనకు ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్ యొక్క నేమ్ కూడా రాయొచ్చు. కావాలనుకుంటే కోడ్ యూజ్ చేసి కూడా మనం రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆ సరౌండింగ్ లో మనకు కావాలంటే బార్డర్. దీన్ని నువ్వు కావాలంటే ఇమేజ్ కి సెంటర్ కి తీసుకురావచ్చు. లేకపోతే కొంచెం పైన టాప్ లో మార్జిన్. ఈ సిఎస్ఎస్ స్టైల్స్ అన్ని అప్లై చేయొచ్చు. కానీ దీనికి కలర్ మార్చుకోవాలంటే ఈ ఇమేజ్ ని సో నువ్వు డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి ఆట్రిబ్యూట్స్. అంటే ఒక పర్టికులర్ HTML ఇంకా చాలా ఆట్రిబ్యూట్స్ ఉన్నాయి మనకు. సో వాటన్నిటి యొక్క లిస్ట్ నేను ఫార్వర్డ్ చేస్తా. సో అందులోంచి మీరు 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. ఓకే. సో మాక్సిమం ఆట్రిబ్యూట్స్ యొక్క నేమ్ మీరు రాసేటప్పుడు అన్ని కూడా లోయర్ కేస్ లెటర్ లోనే రాయండి.